ఏ మాటకా మాట అండి. గోదావరి గాలి గాని ఒకసారి పీలిస్తే పట్నం ఏసీ కూడా గుర్తురాదండి బాబు. అబ్బాబ్బా భలే చెప్పారండి. నన్ను కూడా ఒకటి చెప్పమంటారా? చెప్పండి. పట్నంలో కలిసి ఉంటారు, గోదావరిలో కలుపుకొని ఉంటారు. అబ్బా భలే చెప్పారండి సరదాగా. నాకు కూడా ఓ మాట వస్తుంది, చెప్పమంటారా? పట్నంలో నైబర్స్ మాత్రమే ఉంటారండి, అదే ఈ గోదావరిలో నా అనే వాళ్ళు ఉంటారు సరదాగా. సుబ్బారావు గారు లైన్ లోకి వచ్చారు. మీరు కూడా ఒకటి చెప్పండి సరదాగా. గోదావరి గురించి ఒక మొక్కలో ఏం చెప్తామండి? పట్టణాల్లో లగ్జరీ ఉంటదేమోనండి, కానీ గోదావరిలో లైఫ్ ఉంటదండి. మనుషులు బయటికి రఫ్ గా కనిపించినా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటారండి. ఇదిగోండి బెనిఫిట్ బాలాజీ గారు లాగే గెస్ట్లు అంటే చాలా మంది కష్టంగా చూస్తారు, కానీ గోదావరి వాళ్ళు అదృష్టంగా చూస్తారు. వాళ్ళు పక్క నుండి తెలుస్తుందండి గోదావరి అందం కాదు, గోదావరి మనుషులే అందమని. ఏడిపించేస్తున్నారు నావా, గోదావరి అందరినీ ఏడిపించేస్తున్నారు మీరు. ఒక్కసారి గోదావరి కామెంట్లన్నీ తీయని లెగితే చూడండి. అదృష్టం ఉండాలండి. మన ప్రసాద్ గారు ఎంత అదృష్టం చేసుకో ఉంటే గోదావరి జిల్లా కలుడయ్యారు. పోటీ పడి మరి ఐటమ్లు వడ్డిచ్చేస్తారు ప్లేట్లో. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటదండి, నేను కూడా గోదావరి జిల్లాకి అల్లుడై ఉంటే బాగుండేదేమోనని సరదాగా. ఒక పట్టు పట్టేవాడిని ప్రతి పండక్కి సరదాగా. పండగ అంటే గుర్తొచ్చిందండి. ఈసారి సంక్రాంతికి మనందరం గోదావరి వచ్చేద్దాం. ఎలాగా మనకి చుట్టాలు అయిపోయారు కదా ఇక్కడ. సూపర్ గా చెప్పారండి మల్లేశ్వరరావు గారు. కోడి పందాలు, ఊరందాలు, రికార్డింగ్ డాన్సులు, గుండాట్లు అన్ని కవర్ చేసి వచ్చండి సరదాగా. ఓ అది నా ఊత పడవండి సరదాగా. మత్తెక్కిందండోయ్ మీకు బానే సరదాగా. ఎప్పుడో ఒకసారే కదండి, ఆ మాత్రం ఎక్కాలండి. ఏ మాటకా మాట అండి. గోదావరి గాలి గాని ఒకసారి పీలిస్తే పట్నం ఏసీ కూడా గుర్తురాదండి బాబు. అబ్బాబ్బా భలే చెప్పారండి. నన్ను కూడా ఒకటి చెప్పమంటారా? చెప్పండి. పట్నంలో కలిసి ఉంటారు, గోదావరిలో కలుపుకొని ఉంటారు. అబ్బా భలే చెప్పారండి సరదాగా. నాకు కూడా ఓ మాట వస్తుంది, చెప్పమంటారా? పట్నంలో నైబర్స్ మాత్రమే ఉంటారండి, అదే ఈ గోదావరిలో నా అనే వాళ్ళు ఉంటారు సరదాగా. సుబ్బారావు గారు లైన్ లోకి వచ్చారు. మీరు కూడా ఒకటి చెప్పండి సరదాగా. గోదావరి గురించి ఒక మొక్కలో ఏం చెప్తామండి? పట్టణాల్లో లగ్జరీ ఉంటదేమోనండి, కానీ గోదావరిలో లైఫ్ ఉంటదండి. మనుషులు బయటికి రఫ్ గా కనిపించినా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటారండి. ఇదిగోండి బెనిఫిట్ బాలాజీ గారు లాగే గెస్ట్లు అంటే చాలా మంది కష్టంగా చూస్తారు, కానీ గోదావరి వాళ్ళు అదృష్టంగా చూస్తారు. వాళ్ళు పక్క నుండి తెలుస్తుందండి గోదావరి అందం కాదు, గోదావరి మనుషులే అందమని. ఏడిపించేస్తున్నారు నావా, గోదావరి అందరినీ ఏడిపించేస్తున్నారు మీరు. ఒక్కసారి గోదావరి కామెంట్లన్నీ తీయని లెగితే చూడండి. అదృష్టం ఉండాలండి. మన ప్రసాద్ గారు ఎంత అదృష్టం చేసుకో ఉంటే గోదావరి జిల్లా కలుడయ్యారు. పోటీ పడి మరి ఐటమ్లు వడ్డిచ్చేస్తారు ప్లేట్లో. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటదండి, నేను కూడా గోదావరి జిల్లాకి అల్లుడై ఉంటే బాగుండేదేమోనని సరదాగా. ఒక పట్టు పట్టేవాడిని ప్రతి పండక్కి సరదాగా. పండగ అంటే గుర్తొచ్చిందండి. ఈసారి సంక్రాంతికి మనందరం గోదావరి వచ్చేద్దాం. ఎలాగా మనకి చుట్టాలు అయిపోయారు కదా ఇక్కడ. సూపర్ గా చెప్పారండి మల్లేశ్వరరావు గారు. కోడి పందాలు, ఊరందాలు, రికార్డింగ్ డాన్సులు, గుండాట్లు అన్ని కవర్ చేసి వచ్చండి సరదాగా. ఓ అది నా ఊత పడవండి సరదాగా. మత్తెక్కిందండోయ్ మీకు బానే సరదాగా. ఎప్పుడో ఒకసారే కదండి, ఆ మాత్రం ఎక్కాలండి.